హరే కృష్ణ. మన దేవాలయం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరియు మీ దగ్గర ఉన్న మహిమగల దేవాలయాలు, పురాతన దేవాలయాలు ఏమైనా ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి. ఎందుకంటే ఆ వీడియోని మేము చేస్తాము. అదే విషయం 10 మందికి తెలియాలని చెప్పి మేము ఇలాంటి వీడియోలు, దేవీ దేవతల వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ ఈ దేవాలయం మొత్తం 9 మంది అమ్మవార్లు ఉన్నారు. ఈ కరిక చెట్టు పూలమాంబ అమ్మవారు ప్రధాన అమ్మవారుగా విరాజిల్లుతున్నారు. అలాగే మిగిలిన 8 మంది అమ్మవార్లు కూడా ఉపాలయాల్లో పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో కరిక చెట్టు పూలమాంబ అమ్మవారు గత 300 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ ఆలయంలో ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాల నుండి ప్రజలు వచ్చి అమ్మవారి యొక్క దీవెనలు, ఆశీస్సులు అందుకుంటారు. అలాగే అమ్మవారికి పూజలు, కానుకలు, మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే చివరిలో ప్రధాన అర్చకులు ఈ ఆలయము, ఈ అమ్మవారి విశేషాలు చెప్పడం జరిగింది. చివరి వరకు చూసి ఆ అర్చకులు చెప్పింది వింటారని మనవి చేసుకుంటున్నాను. రండి, శ్రీ కరక చెట్టు పూలమాంబ అమ్మవారిని దర్శించుకుందాం. ఆ తల్లి యొక్క దీవెనలు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఆలయం పెద్దవాల్టేర్, విశాఖపట్నంలో ఉంది. రండి, ఈ అమ్మవారితో పాటుగా ఉపాలయాల్లో ఉన్న అమ్మవారిని దర్శించుకుందాం. ఇప్పుడు చూస్తున్న అమ్మవారు నేస్తాల అమ్మవారు, ఎంతో మహిమగల తల్లి. రండి, ఇప్పుడు బంగారు అమ్మవారిని దర్శించుకుందాం. ఈ అమ్మవారితో పాటుగా ఇక్కడ ఉన్న అమ్మవార్లు అందరూ కూడా ఎంతో మహిమగల అమ్మవార్లు. ఇప్పుడు శ్రీ శ్రీ దండుమారమ్మ దేవి ఆలయానికి వెళ్దాం. ఈ అమ్మవారికి ప్రతి మంగళవారం ఉదయం 6 గంటల నుండి 11 గంటల 45 నిమిషాల వరకు జలాభిషేకం చేయడం జరుగుతుంది. అభిషేకం కొరకు 3 బిందెలకు 20 రూపాయలు మరియు 108 బిందెలకు 500 రూపాయలు రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఈ అమ్మవారికి జలాభిషేకం చేసిన తర్వాత న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా కోరుకున్న ఎటువంటి కోరికైనా నెరవేరుతుందని ఇక్కడ యొక్క భక్తుల విశ్వాసం, నమ్మకం. ఆ తర్వాత శ్రీ 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 కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుందాం. అలాగే మన హిందువులకు కనకదుర్గమ్మ గురించి చెప్పనవసరం లేదు. ఆ చల్లని తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. కనకదుర్గ అమ్మవారి దీవెనలు, చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరికీ లభించాలని కోరుకుంటున్నాం. ఆ తర్వాత పిడుగుల అమ్మవారు, సత్తమ్మవారు మరియు ముత్యాల అమ్మవారిని దర్శించుకుందాం. రండి. అలాగే మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి మరియు ఆలయ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
జాలరిపేటలో జాలరి వాళ్ళకి సముద్రంలో వేటకి వెళ్ళగా పొలంలో దొరికింది. ఈ అమ్మవారు దొరికిన అమ్మవారిని వాళ్ళందరూ తయారు చేసుకుని కొన్నాళ్ళు వాళ్ళ గ్రామంలో పూజించారు. పూజించిన తర్వాత దాని యొక్క శక్తి భరించలేక అప్పట్లో పెదవాళ్ళ తీరులో మధ్యమంది తీరిక చెప్పారు. వారు కూడా కొన్నాళ్ళు వాళ్ళ గ్రామంలో పెదవాళ్ళ తీరును పూజ చేసిన తర్వాత దాని శక్తి భరించలేక అప్పట్లో పొలిమేర అయినటువంటి ఈ జీడిపళ్ళ తోటలు, కరక్కాయ చెట్టు అన్నీ ఉన్న మధ్యలో కరక చెట్టు కింద ప్రతిష్ఠ చేశారు. ఇవన్నీ అప్పట్లో ఎర్రమట్టి దెబ్బలో పడినాయి. జీడిపళ్ళ తోటలు అంతే కరక చెట్టు కింద ప్రతిష్ఠ చేయడం వల్ల కరక చెట్టు పోలమామని పేరు వచ్చింది. ఈ అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరాలు ఉగాది అయినటువంటి వెళ్ళిన తర్వాత ఆదివారం నాడు ఈ చుట్టుపక్కల 14 గ్రామాలకి చాటింపు చేసి ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. మరుసటి రోజు నుంచి 9 రోజులు వరుసకి ఉత్సవాలు చేసుకుని 10వ రోజు ఇక్కడ గ్రామంలో అమ్మవారిని తిరుగుతూ అనుపుతారు. దాన్ని అనుపోతుంటారు. అనుపోతున్న టైంలో అనేక రకాల గడ్డీలు, సామగడ్డీలు, కళ్ళ వేషాలు, రథోత్సవాలు, పులి వేషకాలు అన్నింటితోటి ఊరేగింపుతూ అనుపుతారు. తర్వాత మరుసటి మంగళవారం మారువారం పండుగ. ఈ అమ్మవారు మంగళవారం నాడు విశేషమైన రోజు అన్నమాట. అమ్మవారికి అనుకున్న కోరికలన్నీ తీరుతాయన్నమాట. ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం ఉంటుంది. భక్తులు స్వాస్థాల చేత చేయిస్తారు. పండుగ రోజు కూడా చేయిస్తారు. చైత్ర మాసంలో పండుగ ఎందుకు, వైశాఖ మాసంలో నేస్తాలం అని చెప్పి అమ్మవారి పండుగ జరుగుతుంది. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పండుగ. ఆషాఢ మాసంలో బోనాలు అంటే ఈ శారీ సమర్పిస్తారు అమ్మవారికి. ఆషాఢం. శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ఆశ్వీజ మాసంలో 10 రోజులు అమ్మవారికి దసరా నవరాత్రులు జరుగుతాయి. హోమాలు జరుగుతాయి. పుష్యమాసం అంటే జనవరి నెలలో సంక్రాంతి వెళ్ళిన తర్వాత 2వ రోజు పరమేళ్ళు 2వ రోజుని అమ్మవారికి పెద్ద పరసోత్సవం జరుగుతుంది. అమ్మవారికి ఎవరి భక్తులైనా సరే ఎవరి శక్తిని అనుసరించి వారి కొన్ని కోరికలు తీరుతారు. ఇక్కడ నిత్య పూజ అనేది జరుగుతుంది. నిత్య పూజ అనేది జరుగుతుంది. నిత్యాభిషేకం, నిత్య పూజలు జరుగుతాయి. దండుమారం తల్లి పక్కన ఉంది. ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారికి బిందెలతో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఉదయం పూట ప్రతి మంగళవారం, శుక్రవారం. ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అమ్మవారికి అన్నదానం జరుగుతుంది. సమయం అండి అన్నదాన సమయం అన్నదానం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. అది కాకుండా ఇక్కడ పక్కనే కళ్యాణంలో వివాహాలు జరుగుతాయి. అమ్మవారి దేవస్థానం కళ్యాణంలో ప్రతిచ్చేవో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మండపంలో కూడా అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, నామకరణాలు జరుగుతూ ఉంటాయి. అయ్యా మీ పేరు? సుదర్శనం సత్య శ్రీనివాసాచార్యులు. మామ దేవస్థానం ప్రధాన